భోగి అనే పదం ఎందుకు వచ్చిందనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పండగని మనం ఎందుకు జరుపుకోవాలనేది తెలుసుకుందాం రండి. సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు భోగి. తెల్లవారుజామునే వేసే భోగి మంటలు మన ప్రాంగణంలో కొత్త కళను తెస్తాయి. కానీ ఈ మంటల వెనక అసలు పురాణ అంతరార్థం చాలా పెద్దది. ఇది దేవరాజైన ఇంద్రుడికి మరియు గోపాలకృష్ణుడికి మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధం. ద్వాపర యుగంలో ప్రజలంతా వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించేవారు. తన వల్లే భూమంతా సస్యశ్యామలంగా ఉంటుందని ఇంద్రుడు అహంకారంతో ఉండేవాడు. అప్పుడు కృష్ణుడు, మనకు ఆహారం ఇచ్చేది, పశువులను కాపాడేది అంతా ఈ గోవర్ధన పర్వతం ప్రకృతి. కాబట్టి ప్రకృతిని పూజించండి అని ప్రజలను ఇంద్రుడి నుంచి మళ్ళిస్తాడు. ఆగ్రహించిన ఇంద్రుడు ప్రళయ వర్షాన్ని కురిపిస్తాడు. కృష్ణుడు తన చిటికన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి ప్రజలను రక్షిస్తాడు. చివరికి ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని కృష్ణుడిని శరణు వేడిన రోజే ఈ భోగి. అందుకే ఈ రోజు ఇంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. నేటి ఆధునిక కాలంలో ఇంద్రుడు అంటే బయట ఎవరో కాదు, మనలో ఉన్న మన ఈగో. నా వల్లనే అంతా జరుగుతోంది అనుకునే గర్వం. భోగి రోజు మనం పాత సామాన్లు మంటల్లో వేయడం అంటే కేవలం చెత్తా చెదారం కాల్చడం మాత్రమే కాదు, మనలోని అహంకారాన్ని, పనికిరాని మొండితనాన్ని అంతా దహనం చేసి మనల్ని మనం మెంటల్గా రీసెట్ చేసుకుంటున్నట్టు.